ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ యడల మహేశ్వరరావుపై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు ఏసీబీ అధికారులు జనవరి 31, 2026న దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో మొత్తం 5 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా స్థిర చర ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ ప్రకటించింది. అందులో 9 ఇళ్ల స్థలాలు, 2 నివాస గృహాలు, 0.89 సెంట్ల వ్యవసాయ భూమి, 2,60,000 రూపాయల నగదు, 55,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు సుమారు 729 గ్రాముల బంగారం, 9 కిలోల 275 గ్రాముల కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు ముద్దాయి తన పేరుతో పాటు భార్య, కుమారుడు, తల్లి పేర్లపై కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. యడల మహేశ్వరరావు 1998లో కారుణ్య నియామకం ద్వారా మున్సిపల్ విభాగంలో బిల్లు కలెక్టర్ గా ఉద్యోగంలో చేరి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసర్ గా పదోన్నతులు పొందారు.